తన సినిమా జీవితంలో తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన తమిళ రాజకీయ నాయకులలో విజయకాంత్ ఒకరు. అయినప్పటికీ అతని సినిమాలలో కొన్ని తెలుగు, హిందీ భాషలలో డబ్ అయినాయి. అతను తన చిత్రాలలో ద్విపాత్రాభినయం పాత్రలను పోషించడంలో గుర్తింపు పొందాడు. అతను పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాలలో నటించాడు. తమిళ సినిమాల్లో చాలాసార్లు కాకిని ధరించాడు. అతని మొదటి చిత్రం ఇనిక్కుం ఇలామై 1979లో వచ్చింది. ఆ సినిమాలో అతను విరోధిగా నటించాడు. అతని తర్వాత చిత్రాలు అగల్ విలక్కు, నీరొట్టం, సమంతిప్పు బాక్సాఫీస్ వద్ద అపజయం పాలయ్యాయి. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముజక్కం, సత్తం ఓరు ఇరుత్తరై వీటితో విజయం సాధించాడు. అతని 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. ఈ చిత్రం తర్వాత అతనికి కెప్టెన్ అనే మారుపేరు వచ్చింది. తర్వాత 40 సంవత్సరాలు సినిమాలలోనే నటించాడు. విజయకాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోనికి అనువాదమైనవి. అవి ఇక్కడ కూడా విజయవంతమయ్యాయి. వాటిల్లో కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీసు వంటి చిత్రాలు ముఖ్యమైనవి. 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కలగం డిఎండికే పార్టీని స్థాపించాడు. దీని తెలుగు అర్థం ద్రావిడ జాతీయాభివృద్ధి సమాఖ్య అని. అతని పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి అతను పోటీ చేసిన ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. అతని నేతృత్వంలోని డిఎండికే 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10% మంది, లోక్సభ ఎన్నికల్లో 10.1% ఓటర్లను సంపాదించింది. అతను 2016 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి డిపాజిట్లను కూడా కోల్పోయాడు. 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన అతను తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన ఉలుందుర్పెట్టై నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. 34,447 ఓట్లను పొందాడు. ఆ స్థానానికి ఏఐఏడిఎంకే అభ్యర్థి ఆర్ కుమారగురు 81,973 ఓట్లు సాధించి గెలిచాడు. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలగర స్వామి నాయుడు. అతను మదురైలో కేఎల్ అలగర్ స్వామి, ఆండాల్ అజగర్ స్వామి దంపతులకు ఆగస్టు 25, 1952లో జన్మించాడు. అతను 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమారులు. వారు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్లు. అతని 2వ కుమారుడు 2014లో సగప్తాహం సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ 71 ఏళ్ల వయసులో విజయకాంత్ చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో 2023 డిసెంబర్ 28న తుది శ్వాస విడిచారు.